దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున ప్రభా తండ్రి, నేను గౌరి వాక్యం చదువుతుండగా ప్రభా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3 నుండి 5 అధ్యాయములు. 3వ అధ్యాయం. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మీయురాలైన అబీగయిలునకు పుట్టిన దానియేలు రెండవవాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగోవాడు. అబీటలు కనిన షెపట్య ఐదోవాడు. అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రాయామ ఆరోవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచట అతడు 7 సంవత్సరములు 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అమీమయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఈబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపెగు, యఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపెలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబియా. అబియాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనుకు యోషియా కుమారుడు. యోషియా కుమారులు ఎవరనగా, జ్యేష్ఠుడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము. యెహోయాకీము కుమారుల్లో యెకొన్యాను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సిరు, షయల్తీయేలు, మల్కీ, రాము, పెదాయా, పెనజ్జరు, ఎకమ్యా, హోషామా, నెబజ్జా. పెదాయా కుమారులు జెరుబాబేలు, షిమి. జెరుబాబేలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సహోదరి. హషూబా, ఓహేలు, బెరెక్యా, హసద్యా, యూషా, బెత్షెహెదు అను మరి 5గురుండిరి. హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఒబద్యా కుమారులను, షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులు షెమయా అను ఒకడుండెను. షెమయా కుమారులు 6గురు. హట్టూషు, ఈగాలు, బరియాహు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3గురు. ఎల్యోయైనా, హెజ్కియా, అజ్రికాము. ఎల్యోయేనై కుమారులు 7గురు. హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనాని. 4వ అధ్యాయం. యూదా కుమారులు ఎవరనగా, పెరేసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయా యహాతును కనెను. యహాతు అహూమెని, లహాదును కనెను. ఇవి సోరాతీల వంశములు. అబీయోతాము సంతతి వారెవరనగా, యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయీయులకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అని 2 భార్యలుండిరి. నయరా అతనికి అహూజామును, హెపెరును, తేమానీని, హాయి, హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హేలా కుమారులు ఎవరనగా, జెరెతు, సోహరు, ఎత్నాను. కోజు అనూబును, జోబేబాను, హారూము కుమారుడైన అహర్హేలీయేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టెను. ఎబ్బేజ్ ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవిని చేసిన దాన్ని అతనికి దయచేసెను. షూవాహు సహోదరుడైన కెలూబు ఎష్టోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎష్టోను బేత్రాఫాను, పాసెయాను, ఇర్నాహాషునకు తండ్రి అయిన
తెహ్నిన్నాను కనెను. వీరు రేఖావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, షెరాయ. ఒత్నీయేలు కుమారులు హతతు అని ఒకడుండెను. మెయానోతై ఒఫ్రాను కనెను. సెరాయ పనివారి లోయలో నివసించి వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారి పనివారై ఉండిరి. ఎపున్నే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఎలానయేము. ఏలా కుమారులో కనజు అని ఒకడుండెను. ఎహ్లాలేలు కుమారులు జీపు, జీఫా, తిర్యా, అషారేలు. ఎజ్రా కుమారులు ఏతేరు, మెరేదు, ఎఫేరు, యాలోను. మెరేదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎష్టేమోను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరేదును, షోకోకు ప్రధాని అయిన హేబేరును, జానోహాకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరేదు వివాహము చేసుకున్న ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయిలా, మైకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెంజోహేతు. యూదా కుమారుడైన షేలాహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నాపు వస్త్రములు నేయు అష్బేయా ఇంటి వంశకులను యోకీమీయులకును, కోజేబాయీయులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వమునందున షారాపీయులకును, యాషు బిలేహేము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాండ్లైన నెతాయిమునందును గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకే అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరాహు, షావూలు. షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిప్సాము కుమారుడు, మిప్సామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులు ఒకడు హమూయేలు. హమూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్టు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మొలాదాలోను, హజర్షువలులోను, బిల్వాలోను, ఎజేములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మార్కాబోతులోను, హజర్సూసాలోను, బేత్బీరిలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. యోతాము, అయీను, రిమోను, తోకేను, ఆషాను అని వారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికి ఉండెను. వారు మెషోబాబు, ఎమ్లేకు, అమజ్యా కుమారుడైన యోవేలు, అషీహేలు కుమారుడైన షెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహు, ఎల్యోయేనై, యహాకోబా, యెషోహాయ, అషాయా, అదీయేలు, యెషీమియేలు, బెనాయా. షమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిఫీ కుమారుడైన జీజా అనువారు. పేల వరసన వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలయుండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకే గెదోరునకు తూర్పున ఉన్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేల వరసన వ్రాయబడి ఉండి వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నేయర్యాను, రెఫాయీను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకుని షేయూరు మన్యమునకు పోయి అమాలేకీలలో తప్పించుకున్న శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు. 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలేను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హానోకు, పల్లు, హెస్రోను, కర్మి.
యోవేలు కుమారులో ఒకడు షమయ, షమయకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయ కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరు కుమారుడు. ఇతడు రూబేనీలకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లపిలేసెరు అతని చెరదీసుకుని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జకర్యాయును. యోవేలు కుమారుడైన షమాకు పుట్టిన అజాజు కుమారుడైన బెలాయును. బెలా వంశపు వారు అరోయేరు నందును, నెబో వరకును, బయల్మెయోను వరకును కాపురముండిరి. వారు పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా, తూర్పును ఇప్రటీసు నది మొదలుకుని అరణ్యపు సరిహద్దు వరకు వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారంలో కాపురముండిరి. గాదు వంశస్థుల వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షెబాయోరై, యాకాను, జియా, ఏబేరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబీహయీలు కుమారులు. ఈ హూరి ఎరోయా గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యెషీషైకి, యెషీషై యహాదోకు, యహాదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులో ఉన్న గిలాదునందును దాని గ్రామముల యందును, షారోనుకు చేరిన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను, ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయుల్లోను, గాదీయుల్లోను, మనష్షే అర్ధగోత్రపు వారిలోను బల్లెమును, ఖడ్గమును ధరించుటకు, అంబు వేటుకు నేర్చిన వారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ, యెతూరు వారితోనూ, నాఫీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్నవారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకుని పోబడి వరకు రూబేనీలను, గాదీలను, మనష్షే అర్ధగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకుని బయల్ హెర్మోను వరకును, సేనీరు వరకును, హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారు ఎవరనగా ఎఫేరు, ఇష్షి, ఎలీయేలు, అజ్రియేలు, ఇర్మియా, హొదవ్య, యహాదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులే తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనసును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీలను, గాదీలను, మనష్షే అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. న్యాయాధిపతి, సైన్యములకు అధిపతి, నీకు స్తోత్రాలు తండ్రి. సృష్టికర్త, ఆది అంతమునే ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు నాయన. అయ్యా తండ్రితో కూడా విడిచిపెట్టుకునే భాగ్యమైనప్పటికీ మా కొరకు రిక్తునిగా భూమి మీదకి వచ్చి మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు చిందించిన రక్తాన్ని అయ్యా ఉదయకాలంలో నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాము. అయ్యా నీ రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు చిందించిన రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను సన్నిధిలో ఒప్పుకొనిచుండగా నీ రక్తాన్ని మాపై ప్రోక్షించి మమ్మల్ని పవిత్రపరచని, పరిశుద్ధపరచని, నిందారహితులుగా, నీతిమంతులుగా అయ్యా నిలవబెట్టండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు.
అయ్యా తండ్రి నాయన బుద్ధి జ్ఞానములకు ఆధారముగా ఆత్మ, తెలివిని అనుగ్రహించే ఆత్మ, ఆలోచన అనుగ్రహించే ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. మాలోనికి రండి, మమ్మల్ని ఇంకను బలపరచండి. ఆత్మానుసారులుగా అయ్యా ఆత్మలో వర్ధిలింప చేయండి ప్రభా. ఆత్మానుసారులుగా జీవించకు నీ కృపను దయచేయండి. వాక్యమే ఉన్న దేవా అయ్యా వాక్యానుసారంగా జీవించకు నీ కృపను మాకు అనుగ్రహించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు ప్రభా. నీ కట్టడలో నీ ఆజ్ఞలు అనుసరించి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం. నా ప్రాణమ యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అవును ప్రభా, ఈ దినం బ్రతికి ఉన్నామంటే నీ కృప, ఆయుష్ ఆరోగ్యము కలిగి ఉన్నామంటే నీ కృప ప్రభ. మీరు ఇచ్చిన అయ్యా తండ్రి నాయన జీవిత భాగస్వామిని బట్టి, కుటుంబమును బట్టి, బిడ్డలను బట్టి అయ్యా తండ్రి, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇచ్చిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు అయ్యా అన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నాయన మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే దినదినము మాపై మీరు చూపుతున్న నూతనమైన వాత్సల్యాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయనకు నీ కృపాసనం వద్దకు వచ్చి ఉన్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం. అయ్యా మాపై, మా కుటుంబాలపై అయ్యా నీ కృప కలుగును కాక. మా బంధువులపై, మా స్నేహితులపై, మా ఇరుగు పొరుగుపై నీ కృప కలుగును కాక. అయ్యా నాయన మాలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వారిపై నీ కృప కలుగును కాక. అయ్యా మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి, నీ రూపులకు మమ్మల్ని మార్చుకోండి ప్రభా. సేవకులు, సేవకురాలు, దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాయి. ఏ రీతిలో నీ పరిచయలో ముందుకు కొనసాగినప్పటికీ వారి వారి పరిచయలను మీరు దీవించి ఆశీర్వదించి వారికి క్షేమము దయచేయండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి. అయ్యా ఇంకనూ నీ రూపులకు మార్చుకొని దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను మీరు దయచేయండి. అయ్యా క్రైస్తవులందరూ ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగిన వారే ఉండే కృపను మీరు దయచేయండి. వెలుగు కలిగిన జీవితాలు మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ ఫలముతో ప్రతి క్రైస్తవుడు నింపబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారందరికీ అయ్యా పరిపాలన కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించండి. ఇంకా సువార్త అందరిని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టుకోండి నాయన. సువార్థికులు లేపండి, అపోస్తులు లేపండి, ప్రవక్తలు లేపండి అయ్యా. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయపరచబడును గాక. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి ప్రపంచానికి, దేశాలకు విడుదల యేసు నామములో కలుగును గాక. దేశాలకు మహారక్షణ కలుగును గాక ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేల్ సరిహద్దులు సమాధానం ఇచ్చండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాన్న. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. మా భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయ్యా నిశ్చయంగా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. ఓ నిశ్చయంగా కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. మా దేశానికి మహారక్షణ దయచేయండి అయ్యా. మా దేశాన్ని ఏలుబడి చేసిన ఏలుబడి శక్తులు యేసు నామంలో బంధించబడును గాక. అయ్యా మొదట బలవంతుని బంధిస్తే తప్ప వారి ఇంటి వచ్చి దోచుకొనలేమన్నావు నాయన. అయ్యా మా దేశాన్ని నాయన ఏలుబడి చేసిన ఏలుబడి శక్తులను ఇప్పుడే వేస్తున్నాము, బంధిస్తున్నాం అయ్యా. అయ్యా సోషల్ మీడియా ద్వారా అయ్యా జరుగుతున్న ప్రతి విధమైన పాపాన్ని, దురాత్మ దుష్టుడి కాడిని వేస్తున్నాము విరగ్గొడుతున్నాం నాయన. అయ్యా తండ్రి హత్యలు, అయ్యా వ్యభిచారాలు, దొంగతనాలు ప్రభా నాయన ఎన్నో అరాచకాలు ప్రభా నాయన చూస్తున్నాం ప్రభా. వాటికి కారణమైన ప్రతి విధమైన దుష్టుడి కాడి ఏసునాములు విరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను నాయన. మా దేశానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా నాయన, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కలుగును గాక. అయ్యా మా దేశం స్వస్థపరచబడును గాక. నీ రక్తంతో మా దేశం కడగబడును గాక. అయ్యా మా దేశం పవిత్రపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక. అయ్యా కడవరి వర్షమే మా దేశంలో దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి, క్రైస్తవులను రూపాంతరపరచండి, రేపండి నాయన. అయ్యా పట్టుదల కలిగిన వారిగా వారిని రేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. మా దేశ ప్రధాని గారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను జ్ఞాపకం చేసుకోండి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, వారి కింద పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తానుసారమైన పరిపాలన మాకు దయచేయండి నాయన. అయ్యా తండ్రి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు చుట్టూ రక్త కంచివేయండి, అగ్ని కంచివేయండి, సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. అయ్యా మా దేశానికి క్షేమం, అభివృద్ధి దయచేయండి నాయన. అయ్యా మా దేశానికి గొప్ప రక్షణ, మహారక్షణ దయచేయమని అయ్యా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక.
మా ఇలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించి మమ్మల్ని శోధనలోకి తక్క దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.